మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే మొదటి మాటలో తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించారు. వీరు అనగా అక్కడ ఉన్నటువంటి సైనికులు, లేక అక్కడ ఉన్నటువంటి భటులు, లేక ప్రజలు. ఆ ప్రజలతో మాట్లాడాలంటే ప్రజలెవరు మనుషులు కదా, ఆ సందర్భం మనుషుల కొరకు తెలియజేస్తాం. అలాగే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఇక్కడ కూడా ఒక దొంగ ఆయన కూడా మనిషి కదా, ఎంతో మాట్లాడుతూ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వల్ల మూడో మాట చూస్తే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని మాట్లాడు. అయితే అక్కడ కూడా ఆమె మనిషి కదా, తల్లి శిష్యుడు. అయితే ప్రియమైన నీవు మనుషులతో మాట్లాడినట్టుగా మొదటి భాగంగా 2 భాగాలుగా విభజించారు దైవజనులు భక్తులు. అయితే అక్కడి నుంచి 4 నుంచి 7 మాటల దాకా చూస్తే ఇవి తండ్రితో మాట్లాడిన సంబంధం కొరకు 2 భాగాలు విభజించడం జరిగింది. అయితే ప్రియమైన వాళ్ళారా, మనకి ఇక్కడ తెలుసు కదా, నా దేవ నన్ను ఎందుకు చేయగలిచింది అంటే దేవుడితో మాట్లాడుతుంది, దేవుడితో దేవుడితో సంబంధం అన్నమాట. హల్లెలూయా. అయితే 5వ మాట వచ్చేటప్పటికి నేను తప్పికొనిచున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాను? దేవుడితో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అయితే 6వ మాట నాకు చెప్పకూడదు, కానీ అర్థం రావాలని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత 6వ మాట చెప్తాను. అయితే సమాప్తమైనది ఎవరు చెప్తున్నాడు? ఈయన తండ్రికి చెప్తున్నాడు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుని భూమికి ఎవరు పంపించారు? తండ్రి పంపించారు. అందుకే తండ్రికి చెప్పుకుంటూ ఉన్నాడు. అలాగే 7వ మాటగా చూస్తే తండ్రి ఈ చేతున్న ఆత్మను అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమ భక్తులు ఎలా చేశారంటే 2 భాగాలుగా విభజన చేశారు. ప్రియమైన వాళ్ళు అయితే నాకు ఇచ్చినటువంటి మాట నేను తప్పి గురించిన మాట దాన్ని ధ్యానించాను. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 5వ మాటగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు గురించి 4 పుస్తకాల్లో ఈ మాట యోహాను సువార్త మాత్రమే రాయాలి. అయితే ఆయన సర్వశక్తి గల దేవుడై ఉండి ఆయన దాహం వేసి ఆయన దాహంతో ఉన్నాడు, ఆయన బతుకు కూర్చున్నాడని మన లేఖలు చదివిస్తున్నాయి. ప్రియమైన వల్ల అయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 18 అంటారు కదా, లేఖనం నెరవేరడం ఇది జరుగునని యేసు ప్రభు వారు అప్పగింపబడే ముందు ఒకసారి శిష్యులు పాదాలు కడిగారు. ఒకరి పాదములు ఒకరు కడుక్కొని వారికి బోధించారు. అద్వితీయ ప్రేమ సత్యాన్ని తెలియజేశారు. ఆ సందర్భంలో తాను అప్పగింపబోతున్న యోధను ఎరిగి ఉన్న ప్రభు లేఖన నెరవేర్పడానికి జరుగుతుందని తెలియజేశారు. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం చూసినట్లయితే సర్వశక్తి గల దేవుడు దాహం కలిగి ఉన్నాయి కదా. అయితే అది ఏ దాహమో చూద్దాం. ఆదాము అవ్వలకు ఆహారముగా ఫలవృక్షములను కలిగి చేసినటువంటి దేవుడు వారికి దాహం వేసింది. ఏం వేసిందంటే దాహం వేసింది. ఆ దాహం తీర్చడం వరకు ఏదో మనలో నదిని పుట్టించారట. హల్లెలూయా. ఇది ఎక్కడ ఉందంటే ఆదికాండం 2:10లో నదినే పుట్టించారట. ఏం పుట్టించారండి? దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నదిని పుట్టించారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాలి, నదిని పుట్టించినట్టు అంతటి శక్తిమంతుడు ఈయన సిలువలో దాహంగా ఉన్నటువంటి సిలువ ఆపగలదా? సిలువ వాళ్ళు వేయటానికి ఈయన వారికి ఆపగలుగుతాడా? ఒకసారి ఆలోచన చేస్తే ఆయన పని చేస్తే వాళ్ళు ఉండరు. కానీ ప్రియమైన వల్ల లేఖన నెరవేర్చడం కొరకు ముందుగా ప్రవచించబడింది కాబట్టి, లేఖనాలు నెరవేర్పు జరగాలి కాబట్టి ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. హల్లెలూయా. అయితే మరొక మాట మనం చూసినట్లయితే పౌరుడైనటువంటి ఇష్మాయేలు దప్పికతో అలమడించాడు. దేవుడు ఆగరకు నీళ్లు ఊటలు చూపించి వారి దాహాన్ని తీర్చాడు. ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తున్నటువంటి దేవాది దేవుడు శిలువలో దాహం కలిగి ఉన్నటువంటి ప్రియమైన వాళ్ళ ఆలోచన చేద్దాం. అలాగే మరొక మనం చూసినట్లయితే ఎర్ర సముద్రము అద్భుతము తర్వాత ఇశ్రాయేలీయులు తప్పి ఉన్నప్పుడు సేదైనటువంటి మారాను నీళ్లను మొదలుగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళ నిర్గమాకాండం 15:20 ఉంటుంది ఆ మాట. అయితే ప్రియమైన వాళ్ళ
వారు సైన్యం తరుముకు వస్తున్న సందర్భంలో సముద్రాన్ని 2 భాగాలు అవతలికి దాటించిన తర్వాత అక్కడ ఎన్ని అద్భుతాలు చేసి చూడండి. సీను అరణ్యములో ఇశ్రాయేలు తప్పినప్పుడు బండల నీళ్లను అనుగ్రహించిన దేవుడు వారి దాహాన్ని తీర్చాడు. ఇది సంఖ్యాకాండంలో 20 మనం చూస్తూ ఉంటాం. బండతో మాట్లాడి నీళ్ళు వస్తున్నాయి, నదిని మధ్యలో పుట్టిస్తూ ఎడారిలో పుట్టిస్తున్న అంత శక్తివంతుడైన అటువంటిది ఆయన సిలువలో నేను తప్పికుని అంటున్నాడు. అలాగే చూస్తే మరొక మాట, ఎండిన గాడిద ధవళ యువకతో 1000 మందిని ఫిలిష్తీయులను చంపి కుప్పకూల్చిన సంసోను అన్నాడు. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే సంసోను 1000 మందిని కొట్టి చంపేశాడు. అంటే 1000 మందిని కొట్టి చంపడం అంటే మాటలు కాదు, కానీ అతను ఎంత కష్టపడితే ఆయన అలసిపోతే కాదు, ఆయన దాహం వచ్చింది, దాహం గట్టుకున్నాడు. అయితే అక్కడ దాహాన్ని తీర్చాడు. ఎలా తీర్చాడంటే ఎండిన గాడిద ధవళ యువకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపి కుప్పకూల్చిన సంసోను తప్పుకొని దేవునికి మొదలుపెట్టాడట. ఎవరికి మొదలుపెట్టాడండి? దేవునికి మొదలుపెట్టాడట. ఒక కోతిని చేసి నీటి ఒడ్డును రప్పించి సంసోను దాహాన్ని తీర్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఈయన అందరికీ దాహం తీరుస్తూ ఉన్నాడు కదా. ఈయన దాహం తీరుస్తూ అందరికీ ఏది కావాలో వాళ్ళు ప్రార్థించినప్పుడు, అడుగుతున్నప్పుడు సమకూర్చినటువంటి దేవాది దేవుడు ఈయన సిలువలో దాహంగా ఉండబెట్టండి, ఆయన దాహాన్ని కలిగి తప్పి ఉండబెట్టండి. ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళ ఇంకా ముందుకు వెళితే అబ్షలోము దావీదును తరిమినప్పుడు దావీదు అరణ్యములకు పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి పారిపోతున్నాడండి? అరణ్యములకు పారిపోతున్నాడు. ఆ అరణ్యములో ఏముంటుంది? ఏమీ ఉండదు, నీళ్ళు ఉండవు, తినడానికి తిండి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన అరణ్యంలో పారిపోతున్నప్పుడు అతనితో పాటు మళ్ళా కొంతమంది కూడా వెళ్ళినట్లుగా వాక్యము చెల్లిస్తుంది. ప్రియమైన వారు అక్కడ ఆ పరిస్థితి తెలుసుకుని దేవుడు అక్కడ వారికి ఆహారాన్ని సమకూర్చాడు. హల్లెలూయా. అక్కడ ఆహారాన్ని సమకూర్చాడు, నీళ్ళనిచ్చాడు, అక్కడ వారి దాహాన్ని తీర్చాడు. 2 సమూయేలు 17:28 ఆ మాటను మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, సిలువలో దప్పిగొనుచున్నాను అంటున్నాడు. అయితే ఆగలకు నిలిచిన దేవుడు, ఆయన దాహాన్ని తీర్చిన దేవుడు, ఆయన దాహం కలగకుండా ఉండలేడా సిలువ మీద? అంటే ప్రియమైన వాళ్ళారా, లేఖనాలు నెరవేర్పు జరగాలని లేఖనాలు ముందుగా ప్రవశించబడ్డాయి కాబట్టి ఆ లేఖన నెరవేర్పు కొరకే ఆయన మౌనిని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మౌనిగా ఉన్నాడు. బదులు పలకలేదు, బదులు చెప్పలేదు, నోరు విప్పలేదు, నోరు మెదపలేదు. హల్లెలూయా. ఎందుకంటే లేఖన నెరవేర్పు జరగాలి కనుక, ఆయన ఆ లేఖనాల ప్రకారం జరగాలి కనుక, అలా జరిగితేనే మనకు పాప విమోచన ఉంది, లేకపోతే పాప విమోచన లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, అందుకే ఈరోజు ఏమన్నారండి? గుడ్ ఫ్రైడే అన్నారు, మంచి శుక్రవారం అన్నారు. ప్రియమైన వాళ్ళారా, మనమైతే కొంతమంది అయితే తెలియక లేక తెలిసిన, అయ్యో ప్రభువా నా కొరకు సిలువ పడ్డావా అని ఏడుస్తాం. ఎందుకు సిలువ పడ్డావు ప్రభువా అని మనం ఏడుస్తూ ఉంటాం. నిజమే, ఏడవచ్చు, తప్పులేదు. కానీ మనం చేసిన పాపాలకి ఆయన బలైపోయాడు. హల్లెలూయా. అందరూ ఏడవచ్చు, కానీ సిలువ వేయబడకపోతే, ఆయన వీపు దున్నబడకపోతే, ఆయన చేతులు మేకులు కొట్టబడకపోతే, తలకు శిరస్సుకు కిరీటము, ముళ్ళ కిరీటము పెట్టకపోతే, మనకు పక్కలు పల్లెపూటు పడకపోతే మనకు పాప విమోచన అనేది లేదు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, మనం మాట్లాడుతున్నాం, కానీ ఎంతవరకు నువ్వు అనుసరిస్తూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మనము ఆయన మాటలను కలిగి ఉంటే, ఆయన మాటలను బట్టి మనము నేర్చుకుంటూ ముందుకు వెళితే, మనము లోకానికి ఆయన ఎలా ఉన్నాడండి? ఇలాగై ఉన్నాడు. మరొక మాట ఉప్పు ఉన్నాడు కూడా మనం వింటూ ఉంటాం. ఉప్పు లేదే సారం లేదు. ఉప్పు అంటే సారం. ఆయన శక్తివంతుడు, సారం కలిగిన వాడు శక్తివంతమైన వాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కదా. అటువంటి శక్తివంతుడు కలిగి ఉన్న మనము శక్తిహీనంగా ఉంటే దేవుడికి అవమానం కదా. హల్లెలూయా. మనము ప్రభువు వారు ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా
పరిశుద్ధ తగ్గట్టుగా ఆయన బిడ్డలుగా మనం కూడా ఉంటే మంచిది ప్రియమైన వాళ్ళారా. అలాగే మరొక మాట చూస్తే, ఇది లేఖనం నెరవేర్పు వరకు నేను తప్పికొనిచున్నాను. పాత నిబంధన గ్రంథంలో లేఖనంలో ఫలితమే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత లేఖలు నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఈ మాట చూద్దాం ఒకసారి. యేసు జన్మకు ముందు బాప్తిస్మిచ్చు యోహాను పుట్టాడు. లేఖనం నెరవేరినట్లుగా యేసు ప్రభు జన్మించి ఆయన జన్మ సమయంలో అనేక ప్రవచనాలు నెరవేరాయి. లేఖనాలు నెరవేరినట్లుగా యేసు ప్రభు వారు ఇది నెరవేరినట్లుగా యేసు ప్రభు కలువరి శిలువలో మరణించిన సమయంలో ఇది జీవనంలో ప్రవచనముగా రాయబడింది. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళారా, మరొక మాట చూద్దాం. పాపములను భరించుటకు వాళ్ళ యేసు తప్పికొని ఉన్నాడట. ఇక్కడికి వచ్చేసాను చూడండి. ఏ తప్పుకో ఒకటి చెప్తాను. మనం ఆయన ఏ తప్పుకని కలిగి ఉన్నాడు అంటే, ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మీరు తాగారు కదా డ్రింక్, మనము మంచినీళ్ళు అవ్వచ్చు, డ్రింక్ అవ్వచ్చు, ఏదో పానీయం అవ్వచ్చు, అది ఈ లోక సంబంధమైనటువంటి దప్పిక. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తప్పుకున్నది ఏమిటంటే, ప్రియమైన వాళ్ళ లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళ ఆ దప్పిక ఏంటంటే ఆత్మల దప్పిక. ఏ దప్పిక ఏంటిది? ఆత్మల దప్పిక. ఆత్మల దప్పిక. నశించిపోతున్నటువంటి ఆత్మలు, నశించిపోతున్నటువంటి మనుషులు కాదు, ఆయన దప్పికొని సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అలాగే ఒక ఉదాహరణగా చెబుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు వరకు మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈ అధ్యాయం చూసి, దరిద్రుడైన లాజరు భక్తిపరుడుట వలన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడట. హల్లెలూయా. ఎవరండి? దరిద్రుడైన లాజరు భక్తిపరుడుట వలన అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడట. హల్లెలూయా. అయితే భక్తిహీనుడైన ధనవంతుడు పాతాళంలో బాధపడ్డాడట. అప్పుడు ఆ ధనవంతుడు అబ్రహామును ఈ విధంగా విజ్ఞాపన చేశాడు. తండ్రి అయినటువంటి అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని అడుగుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ఈ యొక్క అర్థం ఏమిటంటే, ఈ ధనవంతుడు భక్తిహీనుడిగా లోకంలో ఉన్నాడు. ఈ దరిద్రుడు భక్తిపరుడిగా ఉన్నాడు. దేవుడికి లోపడ్డాడు, దేవుడిని ప్రార్థించాడు, దేవుడికి మొదలుపెట్టాడు. అయితే ఈ ధనవంతుడు ఉన్నాడు కదా, ఆయన నా డబ్బే, నాది సర్వం, నాది రాజ్యం అనుకున్నాడు. ఇదే సుఖం అనుకున్నాడు, ఇదే సంతోషం అనుకున్నాడు. కానీ ఆయన దగ్గర పడిన మొక్కలు తిని ఆయన విశ్వాసం కలిగి దేవుని పట్ల ఉన్నాడు. ఇప్పుడు ఈయన దేవుడికి ఇష్టడిగా ఉన్నాడు. పేదవాడు ఎందుకున్నాడంటే ఆయన భక్తితో ఉన్నాడు. నువ్వు నేనే భక్తితో ఉన్నామండి. ధనవంతుని పోలి ఉన్నామా లేక దరిద్రుని పోలి ఉన్నామా? హల్లెలూయా. దరిద్రుడికి అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి యోగ్యత ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మనము ఆ యోగ్యతను కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ ధనవంతుడు పాతాళములో విడిచిపెట్టబడ్డాడు. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. అటువంటి స్థితిలో ఆయన అలపటించిపోతుంటూ దాహం వేసి ఏమన్నాడు? అబ్రహాముతో బతిమాలుకుంటున్నాడు. ఈ దగ్గర ఉన్న లాజరుని పంపించాయా, ఆయన కొనసిటి నీళ్ళతో ముంచి ఆ దాహాన్ని తీర్చాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళ, ఏలుతో కొనవేలుతో దాహం తీర్చగలమా అంటే అక్కడ ఎంత మంట ఉంటుంది, ఎంత ఆడటం ఉంటుంది, అక్కడ ఏ పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకుంటే, అయితే ఒక్క బొట్టు కూడా నీళ్ళు దొరకని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. అక్కడ ఆ దాహాన్ని మనకు ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ధనవంతుడు అడుగుతుంటే ఆ దాహము ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒకడు తాను చేసిన పాపానికి అంతగా యాతన పడుతూ ఉన్నాడు. తప్పుకున్నాడు అంటే ఈ లోక పాపను మోసుకుపోవు దేవుని గొర్రె పిల్లగా విశ్వాసమానాలను పాపములను భరించబట్టి మన ప్రభు శిలువలో ఎంత తప్పుకుంటాడో మనం ఉంచుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ
ఇక్కడ చూస్తే ఇక్కడ తన